Hi, this is Suman. Welcome to our channel 1PSS Pathway to Success Strategy. సొంత ఇంటి నిర్మాణాన్ని చిరకాల స్వప్నంగా వర్ణించారు మన పెద్దలు. అనాదిగా మన భారతీయ సంస్కృతిలో ఈ పరంపర కొనసాగుతూ వస్తుంది. పెళ్లి చేసుకోవడం, సొంత ఇల్లు కట్టుకోవడం, పిల్లల ఆలనా పాలన, అలాగే పిల్లలను ఉన్నత చదువులు చదివించడం, వారిని ప్రయోజకులను చేసి తాము కట్టుకున్న అందమైన పొదరిల్లులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా విశ్రాంత జీవితాన్ని గడపడం భారతీయ సంస్కృతిలో సగటు మనిషి యొక్క జీవిత లక్ష్యం. 30 years బ్యాక్ చూస్తే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ సొంత ఇంటి నిర్మాణానికి దాదాపు రిటైర్ అయిన తర్వాత ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు 25 నుంచి 30 ఏళ్ళ వయసులోనే సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారు. ఎంప్లాయ్మెంట్ గురించి విలేజెస్ నుంచి నగరాలకు, పట్టణాలకు రావడం, అలాగే సాఫ్ట్వేర్ సెక్టార్ డెవలప్మెంట్ కావడం, అట్రాక్టివ్ సాలరీ ప్యాకేజెస్ ఉండడం వల్ల చాలామందికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా నగరాల్లో, పట్టణాల్లో ఉపాధి అవకాశాలు రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయింది. రియల్ ఎస్టేట్ భూమి పెరిగి అగ్రికల్చర్ ల్యాండ్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్గా మారిపోయాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ యొక్క రేట్లు పెరిగిపోయాయి. ఈ 20 సంవత్సరాల్లో అప్పటికి ఇప్పటికీ దాదాపుగా 20 రెట్లు స్థలాల రేట్లు పెరిగిపోయాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా ఇళ్ల స్థలాల యొక్క రేట్లు పెరిగాయి. ఇలాంటి తరుణంలో మిడిల్ క్లాస్ పీపుల్కు సిటీలో, అలాగే పట్టణాల్లో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవడం చాలా పెద్ద ఫైనాన్షియల్ డీల్. సిటీ అవుట్స్కట్స్లో కొంతవరకు బెటర్, కానీ అది అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కు అపార్ట్మెంట్లో లోన్ ద్వారా ఫ్లాట్ కొనగలడు. ఈ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి నెలకు 10,000 సంపాదించే వ్యక్తి నుంచి నెలకు 10 లక్షలు సంపాదించే వ్యక్తి వరకు వారి వారి ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంపాదన ఆధారంగా మంచి ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవడం ద్వారా సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. ఈ కలల సౌధాన్ని నిర్మించుకునేందుకు కావలసిన ఫైనాన్షియల్ ప్లాన్ను తాము సంపాదించడం మొదలైనప్పటి నుంచి సరైన మార్గంలో సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా తమ గోల్ను రీచ్ కాగలరు. ప్రపంచంలోనే అపర కుబేరులుగా పరిగణించబడే బిల్ గేట్స్, అనిల్ అంబానీ, లక్ష్మీ నివాస్ మిట్టల్ వంటి బిజినెస్ మ్యాగ్నెట్స్, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మైకేల్ జాక్సన్, జెన్నిఫర్ లోపెజ్ వంటి వారు తమ కలల సౌదాలకు అందమైన ఆకృతులను ఇచ్చి అందరినీ ఔరా అనిపించుకున్నారు. సొంత ఇంటి కళ ఎవరికి ఉండదు? ఆ కళను సాకారం చేసుకోవడానికి రూపాయి పోగేసి తమ జీవిత కాలంలో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్న కళను నెరవేర్చుకుంటారు. అలాగే గృహమే కదా స్వర్గసీమ అన్నాడు ఒక సినీ కవి. ఒక మనిషికి భద్రతనిచ్చేది, స్వర్గాన్ని తలపించేది తమ సొంత ఇల్లు. అది వేలాది సంవత్సరాలుగా మన జీన్స్లో ఇమిడిపోయింది. మన సొంత ఇంటిలో ప్రేమానురాగాలు, అనుబంధాలు, ఫ్యామిలీ మెంబర్స్తో మన మెమరీస్ జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి సొంత ఇంటి కల నెరవేరాలంటే ఎలాంటి ఫైనాన్షియల్ ప్లాన్ అవసరం? అలాగే లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం బెటరా, లేక అద్దె ఇంట్లో ఉంటూ సేవింగ్ చేసిన అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం బెటరా అన్న సందిగ్ధాన్ని డీప్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా సొంత ఇంట్లో ఉండే అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ. సొంత ఇల్లు ఉంటే ఇది మన ఇల్లు అన్న ఫీలింగ్లో కంఫర్ట్గా ఉంటుంది. అలాగే జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, అవి ఆర్థికంగా అయినా సరే, మానసికంగా అయినా సరే, మన ఇంట్లో సెక్యూరిటీ ఫీలింగ్తో పాటు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మన సొంత ఇల్లు. సెకండ్ వన్, ఫ్రీడమ్ అండ్ నో రెస్ట్రిక్షన్స్. మన సొంత ఇంట్లో మనం ఏం చేసుకున్నా ఎవరు అడిగేవారు ఉండరు. అలాగే ఏ రాత్రైనా పగలైనా మన ఇంటికి రావచ్చు, పోవచ్చు. వెహికల్ పార్కింగ్ గురించి కానీ, మొక్కలు పెంచుకోవడానికి కానీ, పెట్స్ పెంచుకోవాలన్నా, అలాగే బంధువులు వచ్చినా కానీ, ఫ్రెండ్స్ వచ్చినా కానీ, ఎంతమంది అయినా రావడానికి పోవడానికి ఇబ్బందులు ఉండవు. అలాగే మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. థర్డ్ వన్, సోషల్ స్టేటస్. సొంత ఇల్లు ఉండడం అనేది సోషల్ స్టేటస్ను పెంచుతుంది.
ఎందుకంటే మన బంధువులైనా ఫ్రెండ్స్ అయినా చివరికి పెళ్లి సంబంధం చూడడానికి వచ్చిన వారైనా మనకు సొంత ఇల్లు ఉందంటే గౌరవంగా చూస్తారు. సొంత ఇల్లు సమాజంలో మన పరపతిని పెంచుతుంది. ఫోర్త్ వన్, డిసిప్లిన్ సేవింగ్స్. ఒకవేళ సొంత ఇల్లు కట్టుకోవడం కోసం బ్యాంకులో లోన్ తీసుకుంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ బ్యాంకులో ఈఎంఐ పే చేస్తూ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సేవింగ్ చేస్తూ మంచి ఇన్వెస్ట్మెంట్ టూల్స్లో ఇన్వెస్ట్ చేసేలాగా ఒక మంచి డిసిప్లిన్ ఏర్పడుతుంది. ఫిఫ్త్ వన్, ట్యాక్స్ సేవింగ్. ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్లో హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఐటీ రిటర్న్స్లో ట్యాక్స్ మినహాయింపు పొందొచ్చు. 40 లక్షల లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్లో దాదాపుగా 9 లక్షల వరకు మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. సిక్స్త్ వన్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎసెట్ కూడా అనొచ్చు దీన్ని. మన సొంత ఇంటిని లాంగ్ టర్మ్లో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఒక ఇల్లు 50 లక్షల విలువ చేస్తే ఇయర్లీ 10% అప్రిషియేషన్తో 20 సంవత్సరాల టెన్యూర్లో దాని విలువ ఒక 3,50,00,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే దాంట్లో ఉండే అడ్వాంటేజెస్. ఇప్పుడు డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఓన్ హౌస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, లాంగ్ టర్మ్ బ్యాంక్ లోన్. బ్యాంక్లో హోమ్ లోన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే శాలరీలో 30-40% అమౌంట్ హోమ్ లోన్ తీర్చడానికి సరిపోతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. అలాగే కుటుంబ అవసరాలకు ఇంకా ఏదైనా ఫైనాన్షియల్ గోల్స్ చేయాలనుకుంటే సాధ్యం కాదు. ఫైనాన్షియల్కు సంబంధించిన అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ బతకాల్సి వస్తుంది. సెకండ్ వన్, జాబ్ కాంప్రమైజ్. ప్రస్తుతం మనం చేస్తున్న జాబ్ నచ్చకపోయినా ప్రతి నెల ఈఎంఐ పే చేయాలి కాబట్టి అదే జాబ్లో కాంప్రమైజ్ కావాలి. అలా కాకుండా ప్రతి నెల ఈఎంఐ పే చేయడానికి కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఒకవేళ మనం ఉంటున్న ఇంటికి దూరంగా వేరే ప్రాంతంలో జాబ్ వచ్చినా, మంచి సాలరీ ప్యాకేజ్ వచ్చినా ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే మనం ఉంటున్న ఇంటిని రెంట్కి ఇచ్చేసి వేరే ప్రాంతంలో మళ్ళీ మనం రెంట్కు ఉండాల్సి వస్తుంది. నో లొకేషన్ చేంజ్. సొంత ఇంట్లో ఉన్నట్లయితే పిల్లల ఎడ్యుకేషన్ గురించి మిగతా ఫెసిలిటీస్ గురించి కాంప్రమైజ్ అవుతూ మన ఇంటి దగ్గర ఉన్న స్కూల్ లేదా కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన బడ్జెట్లో ఇల్లు కొనాల్సి వస్తే సిటీ అవుట్స్కట్స్లో దొరుకుతుంది. కాబట్టి మనం ఆఫీస్కు వెళ్ళాలి అన్నా లేదా పిల్లల్ని మనకు నచ్చిన స్కూల్లో లేదా కాలేజీలో చేర్పించాలనుకున్న ట్రాన్స్పోర్ట్ గురించి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవి సొంత ఇంట్లో ఉన్న డిస్అడ్వాంటేజెస్. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ రెంటల్ హౌస్ గురించి చూద్దాం. నెంబర్ వన్, నో ఈఎంఐ. రెంట్ హౌస్లో ఉండడం వల్ల రెంట్ పే చేస్తూ ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ వన్, లొకేషన్ కంఫర్ట్ అండ్ జాబ్ కంఫర్ట్. ప్రస్తుతం మనం చేస్తున్న జాబ్ కంఫర్ట్గా లేకపోయినా లేదా మంచి సాలరీ ప్యాకేజ్ వస్తే వేరే లొకేషన్కు షిఫ్ట్ కావడానికి ఈజీగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉన్న ప్లేస్లో కానీ లేకుంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్, షాపింగ్ మాల్స్ ఉన్న ప్రాంతంలో రెంట్కి ఉండడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, హెచ్ఆర్ఏ బెనిఫిట్స్. జాబ్ చేసేవారికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో హౌస్ రెంట్ అలవెన్స్ సబ్మిట్ చేయడం ద్వారా ట్యాక్స్ మినహాయింపు పొందొచ్చు. ఫోర్త్ వన్, ఈజీ టు రీలొకేట్. ఒకవేళ మనకు జాబ్ ట్రాన్స్ఫర్ అయినా సరే లేదా పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి వేరే లొకేషన్కి షిఫ్ట్ చేయాలన్నా రెంటల్ హౌస్ నుంచి ఈజీగా రీలొకేట్ కావచ్చు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఆఫ్ రెంటల్ హౌస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, కంఫర్ట్ అండ్ నో ఫ్రీడమ్. అదే ఇంట్లో మనకు నచ్చినట్లుగా ఉండలేం, ఫ్రీడమ్ ఉండదు. సెకండ్ వన్, కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్. రెంట్కు ఉన్న ఇంట్లో మనం ఇష్టం వచ్చినప్పుడు రావడం పోవడం కుదరదు. అలాగే వాటర్ యూసేజెస్ గురించి కానీ బంధువులు రావడం, ఫ్రెండ్స్ రావడం ఇలాంటి రాకపోకలు విషయాల్లో ఇంటి ఓనర్ చాలా కండిషన్స్ పెడుతూ ఉంటాడు. థర్డ్ వన్, హై రెంట్స్. లొకేషన్ని బట్టి రెంట్స్ ఉంటాయి కాబట్టి
మనకు అన్ని సౌకర్యాలు ఉన్న లొకేషన్లో రెంట్కి ఉంటే రెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం 5 to 8% రెంట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవడానికి కుదరదు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. అలాగే ఓనర్కు నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా ఇల్లు ఖాళీ చేయాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. రెంట్కు ఉండాలా లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలా అన్న డిసిషన్ తీసుకోవడం అనేది చాలామందిని డైలమాలో పడిస్తుంది. ఒకవేళ సొంత ఇల్లు కొనాలనే నిర్ణయం చాలా కష్టంగా భావిస్తారు. సొంత ఇల్లు కొనాలన్నా లేదా కట్టుకోవాలన్నా చాలా విల్ పవర్ కావాలి. అలాగే చాలా మోటివేషన్ అవసరం ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే లాంటి నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్స్లలో కూడా విపరీతంగా రేట్స్ పెరుగుతూ వస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా రేట్లు పెరిగాయి. రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల సిటీలోనే కాకుండా టౌన్స్, విలేజెస్లో కూడా ఇళ్ళ స్థలాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్ విపరీతంగా వాటి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. అలాంటి లొకేషన్స్లో చాలామంది రెంటల్ అపార్ట్మెంట్లలో ఉండడానికి ఇష్టపడతారు. కానీ అదే సిటీ అవుట్స్కట్లో ఏదైతే రెంట్ పే చేస్తున్నారో దాన్ని హోమ్ లోన్ ద్వారా ఈఎంఐ పే చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే రెంట్ పే చేయడం చాలా ఈజీ. అదే హోమ్ లోన్ తీసుకొని 20 years టెన్యూర్ ఈఎంఐ పే చేయడం చాలా కష్టంగా భావిస్తారు. సపోజ్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రెడీ టు మూవ్లో అవైలబుల్గా ఉన్న ఇల్లు యొక్క వాల్యూ 50 లక్షలు ఉందనుకుందాం. ఒకవేళ అదే ఇంట్లో రెంట్కు ఉండడానికి నిర్ణయం తీసుకున్నా లేదా అదే ఇంటిని కొనాలన్న నిర్ణయం తీసుకున్నా ఆ డిసిషన్ ఎలా మారుతుందో చూద్దాం. సపోజ్ ఇదే 50 లక్షలు విలువ చేసే ఇంట్లో రెంట్కు ఉండాలని డిసైడ్ అయితే ఆ ఇంటి రెంట్ వచ్చేసి నెలకు 15,000 రూపీస్ అనుకుందాం. అలాగే ప్రతి సంవత్సరం 5 to 8% రెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ 50 లక్షల విలువ చేసి ఆ ఇంటిని బ్యాంకులో హోమ్ లోన్ తీసుకుంటే ముందుగా బిల్డర్కి 20% డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే 10 లక్షలు పే చేయాలి. అలాగే 80% బ్యాంక్ లోన్ తీసుకుంటే మనకు వచ్చేది 40 లక్షలు. ఈ లోన్ టెన్యూర్ వచ్చేసి 20 సంవత్సరాలు తీసుకుంటే 8.6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మంత్లీ 35,000 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కు ఈ 50 లక్షల ప్రాపర్టీని కొనాలన్న డిసిషన్ తీసుకుంటే అతను ముందు నుంచి డౌన్ పేమెంట్ కోసం అవసరమయ్యే 10 లక్షల గురించి ముందు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కు ఓన్లీ తనకు వచ్చే సాలరీ పైనే ఆధారపడినట్లయితే, అంటే అతనికి వేరే ఇతర ఇన్కమ్ సోర్సెస్ లేకుంటే అతను ఈ 50 లక్షల ప్రాపర్టీని కొనడానికి ఫ్రీ ఫైనాన్షియల్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ప్లాన్ చేయలేని వారు ఈ ప్రాపర్టీని కొనడానికి బదులుగా రెంట్ పే చేయడం ఈజీగా భావిస్తారు. ఎందుకంటే రెంట్ పే చేసే అమౌంట్తో కంపేర్ చేస్తే హోమ్ లోన్ యొక్క ఈఎంఐ 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే హోమ్ రెంట్ 15,000 ఫర్ మంత్ ఉంటే హోమ్ లోన్ వచ్చేసి 35,000 ఫర్ మంత్ ఉంటుంది. అద్దె ఇంట్లో ఉండాలా లేదా సొంత ఇంట్లో ఉండాలా అన్న డెసిషన్ వెనకాల ఉన్న ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ను ఒకసారి ఎగ్జాంపుల్స్తో అనలైజ్ చేసి చూద్దాం. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, అరవింద్ అండ్ మనీష్. ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఇద్దరికి సేమ్ శాలరీస్. ఇద్దరి వయసు 30 సంవత్సరాలు. ప్రస్తుతం వీరిద్దరూ 15,000 రూపీస్ రెంట్ పే చేస్తూ రెంట్ హౌస్లో ఉంటున్నారు. అరవింద్ ఏమనుకున్నాడంటే, ఎంతకాలం ఇలా రెంట్ పే చేస్తూ అద్దె ఇంట్లో ఉందాం, రెంట్ పే చేసే బదులు బ్యాంక్లో హోమ్ లోన్ అప్లై చేసి 50 లక్షలు విలువ చేసే ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాడు. అరవింద్ జాబ్లో చేరినప్పటి నుంచి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొంత అమౌంట్ను తన దగ్గర ఉంచుకోగలిగాడు. తన దగ్గర ఉన్న 10 లక్షలతో డౌన్ పేమెంట్ పే చేసి బ్యాంకులో 8.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో
40 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడు. హోమ్ లోన్ టెన్యూర్ వచ్చేసి 20 ఇయర్స్. అలాగే తన ఫ్రెండ్ మనీష్ విషయానికి వస్తే తాను అదే అద్దె ఇంట్లో 15,000 రూపీస్ రెంట్ పే చేస్తూ తన దగ్గర సేవింగ్స్లో ఉన్న 10 lakhs రూపీస్ను, అలాగే ఒకవేళ తాను ఇల్లు కొని ఉంటే బ్యాంకులో 35,000 రూపీస్ ఈఎంఐ పే చేస్తే 35,000 రూపీస్ నుంచి రెంట్ అమౌంట్ ఏదైతే ఉందో 15,000 రూపీస్ను పే చేయగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అంటే 20,000 రూపీస్ను స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు. మనీష్ తన ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చేశాడంటే తన దగ్గర ఉన్న 10 లక్షల డౌన్ పేమెంట్ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. దాంట్లో 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ సేఫ్ సైడ్గా ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలనుకున్నాడు. అలాగే నెలకు 20,000 రూపీస్ను సిప్ ద్వారా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో 14% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వస్తాయని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. మనీష్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే మొదటి సంవత్సరం 15,000 రూపీస్ రెంట్ అయితే సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో 20,000 ప్రతి సంవత్సరం రెంట్ పెరుగుతుంది కాబట్టి రెండవ సంవత్సరం 16,000 రెంట్ అయితే మ్యూచువల్ ఫండ్స్లో 18,000, అలాగే మూడో సంవత్సరం రెంట్ 17,000 మ్యూచువల్ ఫండ్స్లో 16,000, నాలుగో సంవత్సరం వచ్చేసి రెంట్ 18,000 మ్యూచువల్ ఫండ్స్లో 16,000, ఐదో సంవత్సరం రెంట్ 20,000కు పెరిగింది, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో తాను 14,000 మాత్రమే. ఇలా 12 సంవత్సరాలు గడిచేసరికి తాను పే చేయాల్సిన రెంట్ 35,000 అవుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈఎంఐ మైనస్ రెంట్ డిఫరెన్షియల్ అమౌంట్ ఏదైతే ఉందో అది 0 అవుతుంది. అంటే 13 ఇయర్స్లో తన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి 0 అమౌంట్ ఉంటుంది. అంటే ఆ టయానికి అంటే 12 ఇయర్స్కు 35,000 రూపీస్ రెంట్ అవుతుంది కాబట్టి అతను ఇన్వెస్ట్ చేయడానికి అతని దగ్గర 0 అమౌంట్ ఉంటుంది. అంటే రెంట్ అమౌంట్ 35,000 రూపీస్ అవుతుంది. అలాగే బ్యాంక్ హోమ్ లోన్ ఏదైతే ఈఎంఐ ఉందో అది అలాగే 35,000 ఉంటుంది. అంటే మనీష్ తన దగ్గర ఉన్న 10 లక్షల లంసమ్ అమౌంట్ను కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 20 సంవత్సరాల్లో 96 లక్షల వెల్త్ క్రియేట్ చేయగలిగాడు. మనీష్ తన సొంత ఇంటి కోసం ఇన్వెస్ట్ చేయాలనుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 2,25 లక్షల కార్పస్ను క్రియేట్ చేయగలిగాడు. అరవింద్ బ్యాంక్లో లోన్ తీసుకొని ఇల్లు కొనడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ పొందాడో ఇప్పుడు చూద్దాం. అరవింద్ కొన్న ఇల్లు దాని వాల్యూ వచ్చేసి 50 లక్షలు, లోన్ టెన్యూర్ వచ్చేసి 20 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది కాబట్టి 10% అప్రిషియేషన్తో యావరేజ్గా 50 లక్షలు ఉన్న ఇల్లు 20 సంవత్సరాల్లో 3,36 లక్షలకు పెరుగుతుంది ఆ ఇంటి విలువ. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ ద్వారా హోమ్ లోన్ పైన ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకుంటే 4 ఇయర్స్ వరకు 20% ట్యాక్స్ బ్రాకెట్లో, అలాగే మిగిలిన 4 సంవత్సరాలు 30% ట్యాక్స్ బ్రాకెట్లో అతను ట్యాక్స్ మినహాయింపు పొందగలుగుతాడు. 20 సంవత్సరాల టెన్యూర్లో 9,50,000 ట్యాక్స్ సేవ్ చేసుకోగలుగుతాడు. అరవింద్ అండ్ మనీష్ యొక్క వెల్త్ క్రియేషన్ కంపేర్ చేస్తే 20 సంవత్సరాల కాలంలో అరవింద్ సొంత ఇంటి వాల్యూ 50 లక్షల నుంచి 3,36 లక్షలకు పెరిగింది. కానీ మనీష్ ఇల్లు కొనకుండా ఇల్లు కోసం పే చేయాలనుకున్న డౌన్ పేమెంట్ 10 లక్షలు మరియు రెంట్ పే చేస్తూ ఈఎంఐ రెంట్ డిఫరెన్షియల్ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్ చేయడం వల్ల తనకు 20 సంవత్సరాల్లో 2,26 లక్షల వెల్త్ క్రియేట్ చేయగలిగాడు. హౌస్ రెంట్ ప్రతి సంవత్సరం 5 to 8% రెంట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం 15,000 పర్ మంత్ ఉన్న రెంట్ 20 సంవత్సరాల తర్వాత దాదాపుగా 64,000 వరకు పెరుగుతుంది. ఈ అనాలిసిస్ చూసిన తర్వాత ఒక మిడిల్ క్లాస్ పర్సన్
తన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. సొంత ఇల్లు కొనుక్కోవాలా లేదా రెంట్కు ఉండాలా అన్న డిబేట్ ఇది ఒక బర్నింగ్ ఇష్యూ. ఇది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్న అనిశ్చితి. ఈ నిర్ణయం అనేది ఫ్యామిలీ ప్రజెంట్ ఇన్కమ్ అలాగే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్పై డిపెండ్ అయి ఉంటుంది. నా కన్క్లూజన్ ఏంటంటే సొంత ఇల్లు అనేది ప్రైమరీ థింగ్. ఈ సొంత ఇంటి కలను 30 నుంచి 35 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే అచీవ్ చేయగలగాలి. అప్పుడే స్ట్రెస్ లేకుండా జీవితంలో మిగతా గోల్స్ను అచీవ్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ని తెలియజేయండి. దిస్ ఈజ్ సుమన్. సీ యూ సూన్. థ్యాంక్ యూ.